Students, welcome to Civil Index. This is our video lecture number 28, and this is the last video on the slopes and deflections. In this video, I am going to explain the fixed beams related MCQs. Before going to concept of fixed beam, Civil Index అనే ఒక టెలిగ్రామ్ గ్రూప్ మనం రన్ చేస్తున్నామండి టెలిగ్రామ్ యాప్లో. అందులో డైలీ క్విజ్ కండక్ట్ చేస్తున్నాం సివిల్ పైన అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ కోర్ జనరల్ స్టడీస్ AWA పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆన్ ఎక్స్పర్ట్ సజెషన్స్ వీఆర్ కండక్టింగ్ దట్ క్విజ్. మీరు చదివి టెస్ట్ చేసుకోవాలంటే అక్కడ వెళ్ళి మీరు క్విజ్లో పార్టిసిపేట్ చేయండి అండ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద AWA aspirants. Question number 1. In a fixed beam, at the fixed ends, ఒక ఫిక్స్డ్ బీమ్ లో ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఏమేమి ఉంటాయని అడుగుతున్నాడు. బేసికల్లీ రియాక్షన్స్ ఏముంటాయా, వర్టికల్, హారిజాంటల్ ఫాలోడ్ బై ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్. ఓకే, ఇక్కడ కూడా అంతే, వర్టికల్, హారిజాంటల్, ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్. సో మీకు లోడింగ్ ఇలా వేసారు, ఎలా వస్తుంది డిఫ్లెక్షన్ అనేది, ఇలా వస్తుంది. తను అడిగేది ఏంటంటే రియాక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగట్లేదు, మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాడు, డిస్ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాడు. ఎట్ ద ఫిక్స్డ్ ఎండ్ వాట్ ఆర్ ద డిఫ్లెక్షన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఇక్కడ రొటేషన్ ఉందండి, రొటేషన్ నో, థీటా 0. పోనీ ఏదైనా డిస్ప్లేస్మెంట్ ఉందా, నో, దిస్ ఈజ్ ఆల్సో 0. So both are 0 at the fixed end. Both slope and deflections are maximum. No. Slope and deflections are 0. Correct. Slope is maximum and deflection is 0. Wrong. Slope is 0 and deflection is maximum. Wrong. So both slope and deflections are 0. So fixed end moment. These are very important while you are solving moment distribution method and as well as slope deflection method. స్ట్రక్చర్ అనాలిసిస్ లో మీరు స్కోర్ చేయాలి అంటే ఈ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ మీద మీకు ఒక పర్టికులర్ నాలెడ్జ్ రీటైన్ చేసుకొని ఉండాలి. అందుకే నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ అనేది. ఓకే, బట్ ఇప్పుడున్న బేసిక్స్ తోనే నేను కవర్ చేస్తున్నాను. అలాంటి MCQs మాత్రమే మన ప్రీవియస్ AWA పేపర్స్ నుంచి నేను కలెక్ట్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2. A fixed beam of span L carries a concentrated load of W at midpoint. The beam has flexural rigidity EI. The deflection at the midpoint of beam is WL cube by XEI. What is the value of X? What is the value of X angular? This is the W. This is L by 2 and this is L by 2. Midpoint loading ఉందండి. ఈ midpoint లో వచ్చే ఈ డిఫ్లెక్షన్ అనేది ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. This deflection value is how much? First of all, if you want to learn the fixed end moment fixed beam related deflection, you should know about the simple support. What is the value of YB? Remember YB value WL cube by 48 EI, right? కానీ ఇక్కడ చూడండి మీకు ఏమవుతుంది, మీరు ఎలాస్టిక్ గీస్తే ఇక్కడ ఎలాస్టిక్ గీస్తే ఏమవుతుందంటే ఇలా వస్తుంది, రైట్ లో. అంటే ఇక్కడ 0 స్లోప్ ఉంది, 0 డిఫ్లెక్షన్ కూడా ఉంది. కానీ ఇక్కడ అలా కాదు, స్లోప్ అనేది అలో చేయబడింది. అంటే ఈ స్లోప్ ఎక్కువగా ఉండడం వల్ల డిఫ్లెక్షన్ ఎక్కువగా ఉంది. సిమిలర్ ఇక్కడ స్లోప్ తక్కువగా ఉండడం వల్ల డిఫ్లెక్షన్ తక్కువగా రావాలి. అంటే బీమ్ అనేది ఇక్కడ నుండి ఈ పాయింట్ నుంచి మనకు డిఫ్లెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో డిఫ్లెక్ట్ అవ్వడం అనేది ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తుంది, కానీ ఇక్కడ బీమ్ ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ స్లోప్ ఎక్కువ ఫాలోడ్ బై డిఫ్లెక్షన్ కూడా ఎక్కువ. ఇక్కడ స్లోప్ 0 బట్ డిఫ్లెక్షన్ 0 కాదు, డిఫ్లెక్షన్ తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుంది అంటే YB is equal to YB of fixed is equal to 1/4 of, ఎంత తగ్గిపోతుందంటే 1/4 of YB of simply supported for point load. అంటే ఇక్కడ ఎంత ఉందంటే WL cube by 48 కదా, 1/4 of
WL cube by 48 EI, which is WL cube by 192 EI. So this value is X. Answer is C. Answer is C. So see this 1984 and 2012 two times I got a question. Followed by question number 3. This is nothing but numerical on your question number 2. A beam length 4 meter fixed at both ends carries a point load of 120 kilonewton at the center. If EI for the beam is 2000 kilonewton per kilonewton meter square, deflection at the center of beam is deflection of center of beam is free లేదు something that is ఇలా ఉంది. మనం డిస్కస్ చేసాం ఇంతకు ముందే YB ఆఫ్ పాయింట్ లోడ్ ఫర్ ఫిక్స్డ్ బీమ్ ఈస్ WL cube by capital WL cube by 192 EI. రైట్ నో ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. క్యాపిటల్ W ఎంత అంటే 120 కిలో న్యూటన్ రైట్ ఇంటూ L క్యూబ్ అంటే 4 క్యూబ్ ఇది మీటర్ క్యూబ్ అవుతుంది. ఫాలోడ్ బై నెక్స్ట్ 192 ఇంటూ EI వాల్యూ ఏమి ఇచ్చాడు 2000 ఇంటూ 2000 కిలో న్యూటన్ మీటర్ స్క్వేర్ కదా. చూడండి కిలో న్యూటన్ కి కిలో న్యూటన్ అవుట్, మీటర్ స్క్వేర్ కి మీటర్ క్యూబ్ అవుట్, ఓన్లీ ఏం మిగులుతుంది మీటర్ మిగులుతుంది రైట్. సో 120 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 బై 192 ఇంటూ 2000. నేను ఇలా సాల్వ్ చేస్తాను క్వశ్చన్ ఇట్లా 4 క్యూబ్ అలా ఇచ్చినప్పుడు. సో ఇది మీటర్లలో వస్తుంది ఆన్సర్, ఇది పోయిందండి. ఫాలోడ్ బై ఇది 2000 కదా రైట్. సో 150 ఫాలోడ్ బై మళ్ళీ 4 ఇదంత 4 జా 16 16 అంటే 18 8 8 జా 32 124 not 24 it's 12 12 కి 12 క్యాన్సిల్ అంటే 1/50 మీటర్ 1/50 మీటర్. ఆన్సర్స్ అన్ని సెంటీమీటర్లు ఉన్నాయి కదండి, సెంటీమీటర్లో కన్వర్ట్ చేయండి. ఒక మీటర్ని సెంటీమీటర్లకు మారిస్తే ఎంత 100 సెంటీమీటర్ కదా. ఒక మీటర్ ప్లేస్ లో 100 సెంటీమీటర్ సబ్స్టిట్యూట్ చేసాడు ఏమవుతుంది 2 సెంటీమీటర్ అవుతుంది. ఆన్సర్ దట్స్ ఇట్. మీరు ఇలా చేయాలి. క్వశ్చన్ క్యాలిక్యులేషన్ అనేది సింప్లిఫై చేసుకుంటూ రావాలి. కొన్నిసారి కొట్టివేయాలి, ఎందుకంటే మీరు ఇక్కడ డైరెక్ట్ గా ఫార్ములా ఉంది కాబట్టి నడిచిపోయేది. ఈ ఫార్ములా ఈ వాల్యూస్ తీసుకొని ఇంకో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తే మీరు అప్పుడే కొట్టేది. ఈ ఫార్ములా ఈ వాల్యూస్ అలానే పెట్టుకొని అలానే క్యారీ చేసి అక్కడ తీసుకెళ్తే మోర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటే ఎక్కువ కొట్టేయడానికి ఛాన్స్ ఉంటుంది. కొట్టేయడం అంటే ఈ 4 1 జా 4 2 జా అట్లా. క్వశ్చన్ నెంబర్ 4 చెప్పాను ఆన్సర్ 2 సెంటీమీటర్. Question number 4. Maximum deflection of a beam caused by UDL acting on a beam with both ends is fixed. ఇప్పుడు ఏమంటున్నాడు సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్ లో పాయింట్ లోడ్ ఇచ్చి అక్కడ ఎంత డిఫ్లెక్షన్ ఉంటుందని అడిగారు. సో ఇక్కడ YB ఆఫ్ UDL ఫర్ ఫిక్స్డ్ ఎంత ఉంటుంది. నేను ఏం చెప్పాను మీకు ఫిక్స్డ్ బీమ్ యొక్క డిఫ్లెక్షన్స్ కావాలంటే సింపుల్ సపోర్టెడ్ యొక్క డిఫ్లెక్షన్స్ మీద మీకు గ్రిప్ ఉండాలని చెప్పారు కదా. సో మీరు ఇట్లా UDL వేసారు, ఇది పాయింట్ బి, ఇక్కడ మీకు ఇలా వస్తుంది. వాట్ ఈస్ ద డిఫ్లెక్షన్ 5/384 ఇంటూ స్మాల్ WL పవర్ 4/EI కదా. దీన్ని టోటల్ లోడ్ లో రాస్తే ఏమవుతుంది 5/384. ఇందులో ఉన్న వెళ్ళి తీసుకొస్తే WL అవుతుంది. WL నథింగ్ బట్ టోటల్ లోడ్ ఇంటూ L పవర్ 3/EI అవుతుంది. సో ఇది మన సింప్లీ సపోర్టెడ్ కి సంబంధించిన డిఫ్లెక్షన్. సో సింప్లీ సపోర్టెడ్ తో పోలిస్తే ఇందులో ఫిక్సిడిటీ ఉండడం వల్ల స్లోప్ అనేది తగ్గిపోతుంది. స్లోప్ తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్ గా డిఫ్లెక్షన్ కూడా తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుంది అంటే 1/5. ఎంత తగ్గిపోతుందండి 1/5 ఆఫ్ YB ఆఫ్ UDL ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ అంటే 1/5 ఇంటూ 5/384 WL పవర్ 4/EI. 5 5 క్యాన్సిల్,
దీన్ని నేను ఏం రాస్తానంటే WL క్యూబ్ అని రాస్తాను. టోటల్ లోడ్ లో రాస్తాను. టోటల్ లోడ్ పవర్ 4 ఇస్తేనేమో ఇంటెన్సిటీలో రాసినట్టు, పవర్ 3 లో రాస్తేనేమో టోటల్ లోడ్ లో రాసినట్టు. సో WL క్యూబ్ బై XCI. సో X వాల్యూ ఎంత అండి ఇక్కడ 384. ఆప్షన్ will be question number 5. The maximum deflection of a fixed beam 4 meter span and EI is 20 meganewton per meter square subjected to a distributed load of 6 kilonewton meter is right. ఏమంటున్నాడంటే డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 6 కిలోన్యూటన్ పర్ మీటర్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ దీని ఈఐ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి 20 మెగా న్యూటన్ పర్ మీటర్ పర్ కాదు యాక్చువల్లీ పర్ మెగా న్యూటన్ మీటర్ స్క్వేర్. ఓకే, లెంత్ ఎంత ఇచ్చాడు 4 మీటర్ లెంత్ ఇచ్చాడు. దట్స్ ఇట్. సో మనకు కావాల్సింది మాక్సిమం డిఫ్లెక్షన్ ఆఫ్ ఫిక్స్డ్ బీమ్. మాక్సిమం డిఫ్లెక్షన్ ఎక్కడ వస్తుంది జనరల్ గా ఎట్ మిడ్ పాయింట్ వస్తుంది. ఈ YB కావాలి. ఇంతకు ముందే నేర్చుకున్నాం మనం. YB ఆఫ్ UDL ఫర్ ఫిక్స్డ్ బీమ్ ఈస్ 1/384 into small WL power 4 by EI, right? 1/384 into small w ఎంత అండి 6, L power 4 అంటే 4 power 4, 4 power 4 అంటే 4 సార్లు రాయాలి by 20, రైట్? చూడండి నేను ఇక్కడ నేను ఏం రాశాను, యూనిట్స్ నీట్ గా రాసుకున్నాను కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు మర్చిపోతారు, ఆ తర్వాత మళ్ళీ రాసుకోవాలి. ఎందుకంటే మీరు చేసింది కరెక్టా రాంగా అనేది కూడా తెలియాలి కదా మీకు. కిలో న్యూటన్ పర్ మీటర్, ఇది మీటర్ పవర్ 4, ఇది కిలో న్యూటన్ మీటర్ స్క్వేర్ కదా. కిలో న్యూటన్ కి కిలో న్యూటన్ అవుట్ అండి. చూడండి ఈ మీటర్ స్క్వేర్ లో ఈ మీటర్ పవర్ 4 లో మీటర్ స్క్వేర్ మిగిలింది, ఈ మీటర్ కి ఈ మీటర్ ఎగిరిపోయింది. సో ఫైనల్ గా మిగిలింది ఏంటి మీటర్. ఆన్సర్ ఎందులో వస్తుంది ఇప్పుడు మీటర్స్ లో వస్తుంది. సో 1/384 into 6 into 4 into 4 into 4 into 4 by 20 మీటర్. మీటర్లలో వస్తుంది ఆన్సర్. సో అన్ని మీటర్స్ లో లేవు, ఎంఎం లో ఉంది. ఫస్ట్ ఒకటి సి మాత్రం మీటర్స్ లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీటర్ చెక్ చేస్తాను, తర్వాత ఎంఎం లోకి మార్చుకోవచ్చు కదా, రైట్? ఇదేమవుతుంది 6 is 36, 2 మిగిలింది 24, 24 అంటే 4, 1 2 3, 4 4 16, 16 4 64, ఇలా ఎగిరిపోయింది. ఈ 3 4కి ఈ 64 ఎగిరిపోయింది. సో 4/20 అంటే 4/5 అంటే 1/5 మీటర్. 1/5 మీటర్ అంటే ఎంతండి 0.2 మీటర్. మీరు ఇప్పుడు కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకోసం ఆప్షన్ సి వెయిట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్, ఇది ఎంఎం లో కన్వర్ట్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఏమవుతుంది 0.2 మీటర్ ఏం చేయాలి, మీటర్ ప్లస్ ఏం చేయాలి 1000 mm పెట్టాలి, అంతే కదా. ఒక మీటర్ అంటే ఎంత 1000 mm కదా, పెడితే ఏమవుతుంది 200 mm అవుతుంది. సో ఆన్సర్ 200 mm లేదు, 0.2 మీటర్ మాత్రమే ఉంది. ఒక క్వశ్చన్ కి ఒకే ఆప్షన్ ఉంటుంది, రెండు ఆప్షన్లు ఉంటే రెండు ఆప్షన్ కూడా కరెక్టే అవుతుంది. మీరు రెండు ఆప్షన్లు దేని క్లిక్ చేసినా కరెక్టే అవుతుంది. ఓకే, క్వశ్చన్ నంబర్ 6. A fixed beam AB 6 meter long carries a vertical load 90 kilonewton at 2 meter from A. The fixed end moments at A, the fixed end moments at A and B are A దగ్గర B దగ్గర ఎంత అంటున్నారు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం చేయాలంటే డైరెక్ట్ గా వెళ్తూ మనం కొంచెం కాన్సెప్చువల్ బ్యాక్గ్రౌండ్ డిస్కస్ చేద్దాం. ఏం లేదండి, ఫిక్స్డ్ బీమ్ ఇస్ నథింగ్ బట్ యువర్ సింప్లీ సపోర్టెడ్. సో సింప్లీ సపోర్టెడ్ చూద్దామండి. వాట్ ఈస్ ద మాక్సిమం మూమెంట్? మాక్సిమం మూమెంట్ ఎంత WL/4. ఇక్కడ అలా ఉండదు, ఫిక్సిడిటీ రావడం వల్ల ఇక్కడ జీరో మూమెంట్ ఉండదు, ఎంతో కొంత మూమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ మూమెంట్ ని మనం ఏమంటామంటే ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ అంటాం. ఓకేనా, సో దీని బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది చూడండి. దిస్ ఇస్ నెగటివ్, దిస్ ఇస్ నెగటివ్, దిస్ ఇస్ పాజిటివ్. ఎందుకు అంటే ఇప్పుడు పాయింట్ లోడ్ ఇలా పడింది, ఆ పర్టికులర్ బీమ్ కి పాయింట్ లోడ్ అలా పడింది. పాయింట్ లోడ్ అలా పడితే మీకు జనరల్ గా బీమ్ అనేది ఎట్లా డిఫ్లెక్ట్ అవ్వాలి, ఇలా డిఫ్లెక్ట్ అవ్వాలి కదా, ఇలా డిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఇలా డిఫ్లెక్ట్ అవ్వడానికి
ఇలా డిఫ్లెక్ట్ అవ్వడానికి ఈ ఫిక్స్డ్ ఎండ్స్ అనేవి ఒప్పుకో. అంటే బాబు నా దగ్గర జీరో డిఫ్లెక్షన్ ఉండాలి కాబట్టి మీరు జీరో అయిపోండి అని చెప్పేసి ఏం చేస్తాయంటే ఇవి ఒక మూమెంట్ ని జనరేట్ చేసుకుంటాయి. ఈ మూమెంట్స్ ని మనం ఏమంటామంటే ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ అంటాం. ఏమంటాము? ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్? ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ పర్పస్ is to make zero slope at ఫిక్స్డ్ ఎండ్స్. అంటే ఈ ఫిక్స్డ్ ఎండ్స్ అనేవి జనరేట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ జీరో స్లోప్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఫస్ట్ క్వశ్చన్ నేర్చుకున్నాం ఫిక్స్డ్ ఎండ్ అంటే ఏంటి? జీరో స్లోప్ ఫాలోడ్ బై జీరో డిఫ్లెక్షన్. మరి వీళ్ళు జీరో స్లోప్ ఉండడానికి ఎవరు యూజ్ అవుతున్నారు? ఏ టైప్ ఆఫ్ మూమెంట్ వస్తుంది యాక్షన్ లోకి? ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ వస్తుంది. ఎవరు వస్తున్నారు? ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ వస్తుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఎలాస్టిక్ కర్వ్ అనేది ఇలా మారిపోతుంది. ఇలా మారిపోవడం వల్ల ఈ ఫిక్స్డ్ మూమెంట్ రావడం వల్ల డిఫ్లెక్షన్ తగ్గిపోతుంది. అదే విధంగా ఇక్కడ ఉండే మూమెంట్ కూడా తగ్గిపోతుంది. అయితే ఈ ఫిక్స్డ్ మూమెంట్ యొక్క వాల్యూస్ ఒక్కొక్క లోడింగ్ కి ఒక్కొక్కలాగా ఉంటాయి. ఇదేం కేసు అండి? ఫిక్స్డ్ బీమ్ విత్ పాయింట్ లోడ్ కదా. ఇందులో ఫిక్స్డ్ మూమెంట్స్ ఎలా ఉంటాయంటే ఫిక్స్డ్ మూమెంట్స్ -WL/8 and here also -WL/8. okay, -WL/8 and -WL/8. ఎందుకు ఈ మైనస్ రెండు దేన్ని ఇండికేట్ చేస్తున్నాయంటే హాగింగ్ నేచర్ ని ఇండికేట్ చేస్తున్నాయి. హాగింగ్ నేచర్, ఓకేనా? హాగింగ్ నేచర్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఇదేంటి? మనకు సెంటర్ లోడింగ్ కి L/2, L/2 కి. కానీ మనం అడిగింది ఏంటి? ఫిక్స్డ్ ఎండ్. ఇప్పుడు చూడండి, ఇది WL/2, ఇది WL/2 కదా. ఇంకొక పాయింట్ చూడండి, ఇది ఏమవుతుందట అంటే WL/2 అవుతుంది, WL/8 అవుతుంది. సారీ, ఇది WL/8, ఇది కూడా WL/8. రెండింటిని కలపండి. ఎందుకంటే ఈ డిస్టెన్స్ మెజర్ చేద్దాం. ఈ డిస్టెన్స్ ఏంటంటే ఇది WL/8, ఇది కూడా WL/8. రెండు WL/8 కలపండి, ఏమవుతుంది? WL/4 అవుతుంది. నథింగ్ బట్ యువర్ సింప్లీ సపోర్టెడ్. ఓకే, ఏం లేదండి. ఫిక్స్డ్ బీమ్స్ రావాలంటే సింప్లీ సపోర్టెడ్ యొక్క ప్రాపర్టీస్ కొంచెం థరోగా ఉండాలి. ఓకే, సో మీరు ఇదే బీమ్కి, ఇలాంటి బీమ్కి మీరు ఏం చేస్తారంటే యూడిఎల్ వేస్తే బేసికలీ సింప్లీ సపోర్టెడ్ ఎలా ఉంటుంది? యూడిఎల్ లో మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత వస్తుంది? WL/8 వస్తుంది కదా. కానీ ఇక్కడ WL/8 రాదు. ఎలా ఉంటుందో చూడండి. ఫిక్స్డ్ మూమెంట్ ఫాలోడ్ బై బీమ్ మూమెంట్. ఓకే, దిస్ ఈస్ WL/24. Fixed movements are WL/12, WL/8, 12 ఈ రెండు కూడా. సో ఈ ఫిక్స్డ్ మూమెంట్ కానీ ఈ ఫిక్స్డ్ మూమెంట్ కానీ రెండు కూడా WL/12 కి ఈక్వల్ గా ఉంటాయి. రెండు కలపండి, ఏమవుతాయి? WL/24 ప్లస్ WL/12 కలపండి, కలిపితే మీకు WL/8 వస్తుంది, which is nothing but simply supported, right? సో మీకు ఫిక్స్డ్ మూమెంట్స్ పైన గ్రిప్ ఉండాలంటే సింప్లీ సపోర్టెడ్ వాల్యూస్ రావాలి. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. A fixed beam AB 6 meter carries a vertical load 90 kg 2 meter from A. ఇది సిమెట్రిక్ లోడింగ్ కాదు. ఇక్కడ A ఉంది, ఇక్కడ B ఉంది. 90 కిలో న్యూటన్ లోడ్ పడుతుంది. ఇది ఎంత అండి? ఇదెంత? జనరల్ గా 2 మీటర్ అంట. ఇదెంత? 4 మీటర్ అంట. టోటల్ ఎంత? 6 మీటర్ లాంగ్. నేను ఇంతకుముందు చెప్పిన కేసు అనేది మిడ్ వే కి సంబంధించిన కేసు. మరి దీనికి ఎలా ఉంటుంది అంటే ఫిక్స్డ్ మూమెంట్ ఆఫ్ MA is equal to minus half. ఎందుకంటే వాళ్ళు ఇలా జనరేట్ అవుతారు కాబట్టి, సాగింగ్ క్రియేట్ చేస్తారు కాబట్టి. దీనిలో సాగింగ్ అంటే ఇలా ఉంటే దీనిలో నొక్కేస్తే అది ఇలా అవుతుంది. ఓకే, సో MA is equal to minus half W A square B by L square.
ఏ అంటే ఏంటి అంటే ఇదండి, ఏ అంటే ఇది, లేకపోతే డైరెక్ట్ గా వేరే డయాగ్రామ్ రావాలి. దిస్ ఇస్ దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి అనుకుందాం. ఇది ఏ, ఇది బి అనుకుంటే ఎంబి ఫార్ములా ఏమవుతుంది అంటే ఎంబి, నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇది చెప్తున్నాను. ఎంబి ఫార్ములా ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ డబ్ల్యూ ఆపోజిట్ స్క్వేర్ బై టచ్ లెంత్, అదర్ సైడ్ లెంత్ స్క్వేర్ బై నియరర్ లెంత్ హోల్ స్క్వేర్ బై లెంత్ స్క్వేర్ ఆఫ్ స్పాన్. ఓకే, సో మీకు ఇప్పుడు ఎంఏ కావాలనుకోండి ఏం చేస్తారు, మైనస్ ఆఫ్ డబ్ల్యూ బై ఎల్ స్క్వేర్ కామన్ రెండింటిలో ఏం చేస్తారు, ఆపోజిట్ ఏంటి బి స్క్వేర్ ఇంటూ ఎల్. ఇప్పుడు ఎంబి కావాలనుకోండి ఏం చేస్తారు, మైనస్ డబ్ల్యూ బై ఎల్ స్క్వేర్ కామన్ రెండింటిలో ఏం చేస్తారు, ఆపోజిట్ స్క్వేర్ బై ఆపోజిట్ స్క్వేర్ ఇంటూ టచ్ నియరర్. ఓకే, అలా చేయాలి. సో ఇప్పుడు చూడండి ఎంఏ కావాలి, ఎంఏ. So MA is equal to MB, which is equal to WL by 8 in midpoint loading. Midpoint loading. ఓకే, ఫిక్స్డ్ ఎండ్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఎప్పుడు ఆ లోడ్ అనేది ఎగ్జాక్ట్లీ సెంటర్ లో పడుతుంది. అలా కాకుండా ఈ లోడ్ అనేది పార్షియల్లీ టువర్డ్స్ ఏ వచ్చింది కాబట్టి ఈ కేసులో MA గ్రేటర్ దాన్ MB ఉంటుంది. ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. MA గ్రేటర్ దాన్ MB. సో మీకు ఏం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ MA కావాలి. MA is equal to minus of WL square by minus of 90 by L square, 6 square అంటే రెండు 6 ఉన్నాయండి. నెక్స్ట్ B square into A, B అంటే ఏంటి ఆపోజిట్, 4 square into 2. ఓకే, సో 4 square అంటే రెండు 4లు రాయాలి కదా. ఇప్పుడు ఏం చేస్తారు, ఇది 36, ఇది 24, ఇది 24 అంటే 12 2 జా 12 3 జా, రైట్. సో ఇది 3, ఇది 30 into 2 minus 90 by 6 into 6, 4 into 4 into 2, రైట్. నో దీన్ని ఏం చేస్తారు, ఇది 2, ఇది 3, ఇది 2, ఇది 3. ఎందుకంటే నేను కన్ఫ్యూజన్ అయిపోయినా, ఎందుకంటే ఇది కరెక్టేనా కాదని. 120 ఉంది బట్ చూద్దాం. ఇది 1, ఇది 30 followed by 3, ఇది 10, which is equal to 2 into 2 into 2 into 10, 80 కిలో న్యూటన్ మీటర్. MA అనేది 80 కిలో న్యూటన్ మీటర్ ఉంటుంది. సో MB దానికన్నా తక్కువ ఉండదు. ఏ ఆప్షన్ సూటబుల్ చూడండి, ఆప్షన్ సి సూటబుల్. లేదు సార్ మాకు అట్లా నచ్చదు అంటే MB కూడా చేయండి. MB is equal to minus W by L square into A square into B, minus 90 by 6 into 6, A square అంటే ఏంటి, 2 into 2 into 4, ఇదేమవుతుంది 2 జా 3, 30, ఇదేమవుతుంది 5 into 2 10, 10 into 2 20, 20 into 2 40, minus 40. ఆప్షన్ will be this. ఆప్షన్ సి. సో చూడండి ఇక్కడ చేసిన దానికి మనకు కొంచెం తప్పు వచ్చింది. ఎక్కడ సమ్వాట్ లైక్ 2 into 2 4 into 30 120, దానికోసం కూడా ఒక ఆప్షన్ వెయిట్ చేస్తుంది. సో మీరు ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. మీరు ఆ క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తే కూడా ఒక ఆప్షన్ ఉండే చాయిస్ ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా నేను ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ అన్ని రాశాను. చూడండి, ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ ఫర్ ద డిఫరెంట్ కేసెస్ మీకు ఇది చెప్పాను. సెంటర్ లోడింగ్, మిడ్ పాయింట్ లోడింగ్ ఇది కూడా చెప్పాను. ఓకే, ఇది కూడా చెప్పాను. ఫాలోడ్ బై యూడిఎల్ కూడా చెప్పాను. ఇది క్లాక్ వైజ్ మూవ్మెంట్ అండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ డైరెక్షన్ లో ఫిక్స్డ్ ఎండ్ మూవ్మెంట్స్ వస్తాయి. ఇది మీరు స్ట్రక్చర్ అనాలిసిస్ లో చూద్దాము. ఓకే, ఇది వదిలేసాను ప్రజెంట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 7 ఏంటి అంటే a beam fixed at both ends carries a UDL of 20 kN per meter over the entire span of 6 meter. The bending moment at the center of the beam is అన్నాడు. UDL ఉంది, ఎంత అదే స్పాన్ 6 మీటర్. 6 మీటర్ స్పాన్ లో 20 kN per meter అనే ఒక UDL ఉంది. దాని బెండింగ్ మూమెంట్ కావాలి. ఎక్కడ కావాలి, సెంటర్ లో కావాలి. మనం డిస్కస్ చేస్తాం సెంటర్ యొక్క బెండింగ్ మూమెంట్ ఎంత ఉంటుంది, ఇది ఫిక్స్డ్ ఎండ్ లో ఎంత ఉంటుందండి, WL square by
24 ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది? WL²/12 ఉంటుంది. ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ వచ్చేసి WL²/12 అండ్ సెంటర్ మూమెంట్ వచ్చేసి WL²/24. సో మూమెంట్ ఎట్ సెంటర్ of the beam is WL²/24. W అంటే intensity 20 into L², 6 into 6 by 24. ఇది ఏమవుతుంది? ఇది 4 5 4 6 6 అవుతుంది. 5 into 6 ఎంత? 30 కిలోన్యూటన్ మీటర్. అంటే మీకు ఎగ్జామ్ లో చూడండి, ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ అడగవచ్చు, సెంటర్ మూమెంట్ అడగవచ్చు, సెంటర్ డిఫ్లెక్షన్ అడగవచ్చు, ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఉండే స్లోప్ డిఫ్లెక్షన్ కూడా అడగవచ్చు. ఓకే, ఇవి మీకు చాలా రిపీటివ్, అంటే ఫిక్స్డ్ ఎండ్ నుంచి మీకు వచ్చాయి అది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ లెవెల్లో ఉండాలి క్వశ్చన్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. లేదు కొంచెం బౌన్సర్ వచ్చింది అంటే స్ట్రక్చరల్ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాల్వ్ చేయాల్సింది. ఓకే, మళ్ళీ మనం MCQ స్ట్రక్చరల్ అనాలిసిస్ డిస్కస్ చేసేప్పుడు. క్వశ్చన్ నెంబర్ 8. In a fixed beam of flexural rigidity E, I of span L, if one of the support sinks by D, the moment consequent of this is. ఇలా ఉన్న బీమ్ డ్యూ టు సమ్ ప్రాబ్లం, అంటే సాయిల్, అంటే ఇది ఒక స్ట్రక్చర్ లో ఒక సపోర్ట్ కనుక సింక్ అయితే, సపోర్ట్ కనుక సెటిల్ అయితే, ఎంత సెటిల్ అయితే? డి ఆర్ డెల్టా సెటిల్ అయితే అప్పుడు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఇదేమో ఒరిజినల్ గా ఉన్న బీమ్, దీనిపైన లోడింగ్ లేదు. సడన్ గా మీకు ఈ రైట్ సైడ్ ఉండే బీమ్ అనేది సెటిల్ అయింది. ఎంత సెటిల్ అయింది అంటున్నాడు? డి సెటిల్ అయింది అంటున్నాడు. ఏమంటున్నాడు? డి సెటిల్ అయింది అంటున్నాడు. ఈ డిస్టెన్స్ ఎంత? డి ఆర్ డెల్టా. జనరల్ గా స్ట్రక్చర్స్ లో డెల్టా అంటాం, కానీ ఇక్కడ ఎగ్జామ్ లో డి అని ఇచ్చారు కాబట్టి నేను డెల్టా డితో రీప్లేస్ చేశాను. సో డెల్టా అమౌంట్ సెటిల్ అయింది. అప్పుడు కాన్సిక్వెంట్ గా ఏమవుతుంది అంటే, యాక్చువల్ గా బీమ్ అనేది సెటిల్ అయినప్పుడు ఇదిగో ఇట్లా సెటిల్ అవ్వాలి, కానీ వీళ్ళకి ఇక్కడ ఫిక్సిడిటీ ఉంది కదా, ఒప్పుకోరు. స్లోప్ జీరో లేకపోతే అది ఫిక్సిడిటీ కాదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? బాబు నువ్వు ఒరిజినల్ పొజిషన్ లో ఉండు, నువ్వు సెటిల్ అయితే సెటిల్ అవ్వు, కానీ నాకు ఫిక్స్డ్ ఎండ్ దగ్గర జీరో స్లోప్ చేసి పెట్టు అని చెప్తారు. జీరో స్లోప్ చేసి పెట్టు అని చెప్తారు. సో ఫిక్స్డ్ ఎండ్ యొక్క పర్పస్ ఏంటి అంటే, టు మేక్ స్లోప్స్ యాజ్ జీరో. ఫిక్స్డ్ ఎండ్ పర్పస్ ఏంటి? టు మేక్ స్లోప్ జీరో ఎట్ ఫిక్స్డ్ ఎండ్. అంటే ఇది డెల్టా సెటిల్ అవ్వడం వల్ల ఆర్ డి సెటిల్ అవ్వడం వల్ల ఇక్కడ ఆటోమేటిక్ గా మనకు ఏమవుతుంది అంటే మూమెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఆ మూమెంట్స్ అనేవి జనరేట్ అయ్యి ఆ వాటి వాల్యూ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. కాన్సిక్వెన్స్ గా ఆ వాల్యూ ఎంత ఉంటుంది. సో ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ అనేది జనరేట్ అయింది టు మేక్ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ జనరేట్ అయింది. ఇక్కడ కూడా ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ జనరేట్ అయింది. ఎందుకు? ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ ఇక్కడ కూడా జనరేట్ అయింది. సో ఇవి రెండు కూడా దేనికి ఈక్వల్ గా ఉంటాయి అంటే 6EI D/L². ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. 6ED/L² ఇన్ సేమ్ డైరెక్షన్. ఏ డైరెక్షన్? యాంటీ క్లాక్ వైజ్ లో మూమెంట్. యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ is equal to 6EI D/L² plus 6EI D/L², which is equal to 12EI D/L². సో మొత్తము యాంటీ క్లాక్ వైజ్ లో 12EI D/L² జనరేట్ అయింది. మరి వీటిని రెసిస్ట్ చేయడానికి, మనకు బ్యాలెన్స్ చేయడానికి మనకి ఏం కావాలి? ఫోర్సులు కావాలి కదా. సో ఈ ఫోర్సెస్ అనేవి ఇలా జనరేట్ అయితే ఆ ఫోర్స్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే, ఇది మూమెంట్ కదా, మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో ఫోర్స్ ఇంటూ ఎల్ క్యాన్సిల్ కాదు, ఇక్కడ తిరిగి వెళ్ళిపోతుంది. ఫోర్స్ వాల్యూ, రియాక్షన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 12EI డెల్టా బై L³ అంటారు.
సో ఇది యాక్షన్ అయితే ఇది రియాక్షన్. ఓకే, సో ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ అడగలేదు, ఫోర్స్ అడగలేదు, అడిగితే ఎలా అని చెప్పాను అంతే. ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ ఏమవుతాయండి? 6EI d/L². వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్? టు మేక్ స్లోప్ జీరో ఎట్ ఫిక్స్డ్ ఎండ్స్. అంతే. ఫిక్స్డ్ ఎండ్స్ అనేవి బ్యాలెన్సింగ్ మూమెంట్స్ కావు. టు మేక్ జీరో స్లోప్ దోస్ ఆర్ జనరేటింగ్. అంతే, అవి బ్యాలెన్స్ అయ్యే మూమెంట్స్. అంటే క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అయితే, కానీ బ్యాలెన్స్ చేయడం దాని పర్పస్ కాదు. దాని పర్పస్ స్లోప్ జీరో చేయడం మాత్రమే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9. What is the magnitude of fixed end moment of a cantilever beam having fixed end moment of a propped cantilever? చూడండి, propped cantilever. Right. ఇంకొకటి చెప్పండి. For suppose propped cantilever ఇక్కడ ఉందండి. ఈ propped cantilever అనేది సెటిల్ అయింది బై డెల్టా అమౌంట్. ఎంత సెటిల్ అయింది? డెల్టా అమౌంట్ సెటిల్ అయింది అనుకోండి. సో అది ఇలా రావాలి, కానీ వీళ్ళు ఒప్పుకోరు కదా. ఫిక్స్డ్ ఎండ్ వాళ్ళు ఒప్పుకోకుండా ఏం చేస్తారు? వీళ్ళ దగ్గర ఒక మూమెంట్ ని జనరేట్ చేసుకుంటారు. ఆ మూమెంట్ ని మనం ఫిక్స్డ్ ఎండ్ అన్నా. ఈ ఫిక్స్డ్ ఎండ్ యొక్క వాల్యూ 3EI డెల్టా బై L². 3EI డెల్టా బై L². అదే 2 ఫిక్స్డ్ ఉంటే ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ ఎంత? 2 ఫిక్స్డ్ ఉంటే ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ ఎంత? 6EI డెల్టా బై L². లైక్ దిస్. ఇక్కడ మూమెంట్ జనరేట్ అవ్వదా? అవ్వదు. ఎందుకంటే ఇది హింజ్ కాబట్టి. ఓన్లీ ఫిక్స్డ్ దగ్గర మాత్రమే మూమెంట్ జనరేట్ అవుతుంది. హింజ్ దగ్గర స్లోప్ అలౌడ్ కాబట్టి ఎవ్వరు కూడా వాళ్ళని జీరో కమ్మని చెప్పారు. ఇక్కడ ఫిక్స్డ్ కాబట్టి జీరో కమ్మని చెప్తున్నారు అంతే. ఓకే, యా. వాట్ ఈస్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ ఆఫ్ ఎ ప్రాపర్ క్యాంటిలివర్ బీమ్ హ్యావింగ్ లెంగ్త్ L క్యారీడ్ బై కాన్స్టెంట్ లోడ్ P ఎట్ మిడ్ స్పాన్? మిడ్ స్పాన్ దగ్గర ఉన్న P లోడ్ కి కరస్పాండింగ్ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ ఎంత అంటున్నాడు. అంటే ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఉన్న మూమెంట్ ఎంత? సింపుల్, మనకు తెలుసండి. ఇది L/2, ఇది L/2 అయితే ఈ ప్రాప్ వాల్యూ వచ్చేసి 5P/16 ఉంటుందని మనకు తెలుసు. ఇక్కడ మూమెంట్ కావాలంటున్నాడు. మూమెంట్ ఎట్ A is equal to 5P/16 into L in anti-clockwise minus ఈ క్లాక్ వైజ్ ఆర్ సాగింగ్ హై ఏదో తీసుకోండి. అందుకంటే మీకు నంబర్ కావాలి, ఎందుకంటే ఆప్షన్స్ అన్ని నంబర్ ఉన్నాయి కాబట్టి ఆ సైన్ ఏం లేదు కాబట్టి. ఫాలోడ్ బై 5P/16 into L into P into L/2. P into L/2. సో ఇదేం చెప్తుంది? 5PL/16 మైనస్ 8PL/16. రైట్ సార్? 16 చేస్తే 3PL/16. సో ఆన్సర్ విల్ బి బి. ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 10. యాక్చువల్లీ క్వశ్చన్ నెంబర్ 10 అండ్ క్వశ్చన్ నెంబర్ 11 both are too conceptual. ఇది 11 అండి, ఇది 11. సో too conceptual and this I will treat as a level 3 problem. Actually నేను level 3 problems ఇంకా ఇంకా couple of చేద్దాం అనుకున్నాను, బట్ people are vexed with slopes and deflections. అందుకే నేను మూవ్ ఆన్ అయిపోతున్నాను slopes and deflections నుంచి. సో హోప్ఫుల్లీ నేను సరిపడా నాలెడ్జ్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో now we'll see that question number 10. A beam of length L rests on 3 supports. Level 3 question అంటే మంచి క్వశ్చన్స్ అండి. చూడండి, 1984 క్వశ్చన్ ఇది. మంచి క్వశ్చన్. ఆ టైంలో ఇంత మంచి క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, a beam of length L rests on 3 supports. The central support being x below the straight line joining the ends. మూడిటి పైన రెస్ట్ అయి ఉంది. ఒక బీమ్ అనేది 3 సపోర్ట్స్ పైన రెస్ట్ అయింది. అయితే మూడో సపోర్ట్ అనేది x డిస్టెన్స్ లో ఉంది. ఎక్కడి నుంచి? ఈ ఎండ్స్ ని కలిపే స్ట్రైట్ లైన్ ఉంటుంది కదా, బీమ్ ఉంటుంది కదా, బీమ్ బిలో, ఇదిగోండి, బిలో ద స్ట్రైట్ లైన్ జాయినింగ్ ద ఎండ్స్. ద బీమ్ క్యారీస్ UDL ఓవర్ ద స్పాన్. ఓకే, ద బీమ్ క్యారీస్ UDL ఓవర్ ద స్పాన్. ద వాల్యూ ఆఫ్ x if the central support carries L/3. ఈ సెంట్రల్ సపోర్ట్ అనేది L/3 రియాక్షన్ చూపిస్తే ఈ x వాల్యూ ఎంత అంటున్నాడు. Truly speaking, now we'll draw the elastic curve. ఒకసారి elastic curve డ్రా చేస్తే మనకు ఆటోమేటిక్ గా దీని కాంపాటబిలిటీ ఈక్వేషన్ దొరికేస్తుంది. ఓకే, చూడండి, నేను దీన్ని ఏమంటానంటే, ఇది A అంటాను, దీన్ని B అంటాను, దీన్ని C అంటాను. ఓకే, YA 0,
sure. YB 0, sure. YC not equal to 0, but YC is equal to X. X డిస్టెన్స్ వరకు వీళ్ళు రియాక్షన్ ఇచ్చేందుకు కాంటాక్ట్ లో లేరు. వన్స్ ఒక్కసారి బీమ్ అనేది ఎక్స్ డైరెక్షన్ ఎక్స్ ఎక్స్ డిస్టెన్స్ డిఫ్లెక్ట్ అయిన తర్వాత, అంటే బీమ్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఆటోమేటికల్లీ బీమ్ అనేది మూడో సపోర్ట్ ని, సెంట్రల్ సపోర్ట్ ని పొందింది. కాబట్టి ఈ మూడో సపోర్ట్ అనేది ఎప్పుడు యాక్షన్ లోకి వస్తుంది? బీమ్ ఆల్రెడీ ఎక్స్ డిఫ్లెక్షన్ పొందిన తర్వాత, సెంటర్ దగ్గర ఎక్స్ డిఫ్లెక్షన్ పొందిన తర్వాతే ఆ మూడో సపోర్ట్ అనేది యాక్షన్ లోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మూడో సపోర్ట్ అనేది సెంట్రల్ డిఫ్లెక్షన్ ని అరెస్ట్ చేసి పడేస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, YC is equal to X, కరెక్టా? YC is equal to X. సో ఇప్పుడు ఇది అలౌడ్ డిఫ్లెక్షన్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఈ పాయింట్ ప్రాపర్ క్యాంటిలివర్ లో. ఓకే, దిస్ ఇస్ అలౌడ్ డిఫ్లెక్షన్. బట్ we know that YC is equal to UDL deflection downward minus center support deflection upward. ఈ రెండు కలిపితే YC కి ఈక్వల్ గా ఉంటాయి కదా. సో X is equal to UDL వల్ల వచ్చేది ఎంతండి? 5/384 WL power 4/EI. అదే విధంగా సెంట్రల్ యొక్క అంటే సెంట్రల్ అంటే RC అనుకుంటున్నాను, RC L cube by 48EI. కానీ నాకు తెలుసు ఏంటి, RC వాల్యూ ఎంత ఉంది తెలుసండి నాకు? టోటల్ లోడ్ బై 3. టోటల్ లోడ్ అంటే ఎంత? WL/3. WL/3 సబ్స్టిట్యూట్ చేసేయండి డైరెక్ట్ గా. WL/3 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమవుతుంది? 5/384 into small WL power 4/EI minus WL power 4/3 into 48 అంటే 3 into 48 EI. సో దీంట్లోంచి WL power 4/EI WL power 4/EI కామన్ తీయండి. సో ఏమవుతుంది? WL power 4/EI 5/384 minus 1/144. ఇది చేస్తే మీకు ఓవరాల్ గా 7/1152 WL power 4/EI వస్తుంది. మీ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, 1152 అని రాస్తాను. దట్స్ ఇట్. అంటే గుర్తుపెట్టుకోండి, మీరు బీమ్ ని బాగా డ్రా చేయడం నేర్చుకోవాలి. తర్వాత వాడు ఇచ్చిన కండిషన్ ని సరిగా అప్లై చేయాలి. అప్పుడే ఇలాంటి లెవెల్ 3 ప్రాబ్లమ్స్ మీరు ఆన్సర్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ లో కనుక ఇలాంటి ప్రాబ్లమ్ ని అటెంప్ట్ చేయగలిగితే మీ కాన్ఫిడెన్స్ అనేది 200% ఇంక్రీజ్ అవుతుంది. అంటే జనరల్ గా జనాలు ఇలాంటి బీమ్స్ చూడగానే ఆల్మోస్ట్ ఒక ట్రోమాలోకి వెళ్ళిపోతారు, ఇది స్ట్రక్చర్స్ మనకు రాదు అని వెళ్ళిపోతారు. కాబట్టి అలా వెళ్ళకుండా ఒక్కసారి దాన్ని వర్కౌట్ చేయొచ్చా లేదా అని కొంచెం మీరు చదివి దాన్ని సాల్వ్ చేసే దిశగా వెళ్తే ఆటోమేటిక్గా మీకు స్కోర్ వస్తుంది. Question number 11. This is 11 and this is Manager 2015. Manager 2015 లో మనకు TSPSC కండక్ట్ Manager 2015 లో వెరీ గుడ్ క్వశ్చన్స్ ఉన్నాయి స్ట్రక్చర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. యాక్చువల్ ఆ పేపర్ లో మాక్సిమం స్ట్రక్చర్స్ వచ్చాయి. స్ట్రక్చర్ అనాలిసిస్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి, స్ట్రెంత్ అండ్ మెటీరియల్ నుంచి కూడా ఇలాంటి లెవెల్ 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, లెవెల్ 3 అంటే మంచి లెవెల్, మంచి హార్డ్ కాన్సెప్చువల్ లెవెల్స్ వచ్చాయి, మంచి కాన్సెప్చువల్ లెవెల్స్ వచ్చాయి. ఓకే, సో a fixed beam, question here, a fixed beam of span L and uniform flexural rigidity EI. ఇదిగోండి, ఇది మేనేజర్ కాదండి, ESC కూడా క్వశ్చన్. సో ESC లో ఇలాంటి లెవెల్ 3 ప్రాబ్లమ్స్ ఒక 20 ఉంటాయి. త్రో స్ట్రోక్స్ అండ్ రిఫ్లెక్షన్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అది కొంచెం ఎక్కువ స్టాండర్డ్. మీరైతే ప్రస్తుతానికి AW ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈ రెండు ప్రాబ్లమ్స్ అయితే చూడండి. A fixed beam of span L and uniform flexural rigidity EI carries a vertical downward load of W, capital W, at its midspan. Fixed beam ఉంది, capital W ఉంది. Okay. If a hinge is introduced in the beam at the location of the load దగ్గర hinge పెట్టి the deflection under the load is, లోడ్ దగ్గర వచ్చే రిఫ్లెక్షన్ ఎంత?
ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఇలా రాస్తాను. డెల్టా ఆఫ్ ఏసీ అంటే ఈ మెంబర్ ఎంత డిఫ్లెక్ట్ అయితే ఈ మెంబర్ కూడా అంతే డిఫ్లెక్ట్ అవుతుంది కలెక్టివ్ గా. ఇద్దరు కూడా సంఘటితంగా కలెక్టివ్ గా డిఫ్లెక్ట్ అవుతారు. అంటే నేనేం చేయొచ్చు ఇక్కడ, డబ్ల్యూ లోడ్ వేసాను కదండి, రైట్. సో దీనికి నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తాను. సో ఐ నో ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ వెరీ వెల్, అందుకే నేను ఏం చేస్తానంటే ప్రతిసారి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తాను. ఓకే, సో ఇది సి. మరి ఈ బీమ్ ని సపరేట్ చేస్తే ఏమవుతుంది అంటే చూడండి, ఈ బీమ్ పైకి హింజ్ అనేది సమ్ ఆర్ రియాక్షన్ ఇచ్చింది అనుకోండి, ఈ బీమ్ పైకి డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఆర్ రియాక్షన్ ఇస్తుంది, ఆర్ రియాక్షన్ ఇస్తుంది. ఓకే, ఎందుకు అంటే చూడండి, ఆర్ అప్ ఆర్ డౌన్, ఈ ఆర్ అనేవి ఏంటి, ఇంటర్నల్ హింజ్ యొక్క రియాక్షన్స్, ఇంటర్నల్ హింజ్ రియాక్షన్స్ రియాక్షన్స్. సో ఇఫ్ యు అబ్జర్వ్, మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ బీమ్ ఏమో కిందికి వెళ్దామని ట్రై చేస్తుంది, ఏసీ బీమ్ ఏమో కిందికి వెళ్దామని ట్రై చేస్తుంది. కానీ ఈ అరేంజ్మెంట్ ఏం చేస్తుంది, బాబు నువ్వు ఆల్రెడీ ఒకటితో కంబైన్డ్ గా ఉన్నావు కాబట్టి నువ్వు వెళ్ళకూడదు, ఎందుకంటే సిబి మెంబర్ అనేవాడు ఏసీ మెంబర్ ని అలో చేయడం కిందికి వెళ్ళడానికి. దానికోసం రియాక్షన్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ ఓన్లీ వీళ్ళు మాత్రమే రియాక్షన్ ప్రొడ్యూస్ చేయగలరా, సిబి వాళ్ళు. అదే విధంగా ఏసీ కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా బి పైకి, లేదు నా పైన లోడ్ పడుతుంది, ఏసీ 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 పైన లోడ్ పడుతుంది కాబట్టి ఏసీ కూడా సిబి పైకి, ఏసీ కూడా సిబి పైకి చెప్తుంది, లేదు నా పైన లోడ్ పడుతుంది డబ్ల్యూ, మీరు రియాక్షన్ ఆర్ ఇచ్చారు కరెక్ట్, మరి నా పైన లోడ్ పడుతుంది కాబట్టి నేను కూడా అంతే రియాక్షన్ సిబి మెంబర్ కి ఇస్తాను అని చెప్పేసి ఆర్ ఇస్తుంది. సో ఈ ఆర్ అనేది ఏమో రియాక్షన్ ఆఫ్ సిబి, రియాక్షన్ ఆఫ్ సిబి ఆన్ ఏసీ. గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఇలా చెప్తానంటే మీకు అర్థం కావాలి. ఓకే, ఎవరితో చెప్పారు. ఓకే, రియాక్షన్ ఈ ఆర్ ఏంటి, రియాక్షన్ ఆఫ్ ఏసీ ఆన్ సిబి. ఓకే, సో ఫైనల్ గా ఇక్కడ చూడండి, ఇది ఎంత డిఫ్లెక్ట్ అవుతుంది మనకు తెలుసు, ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇదెంత అండి డబ్ల్యూ, ఇదెంత ఆర్, రైట్. సిమిలర్లీ ఇదెంత ఆర్, రైట్. ఇది L/2, ఇది L/2, ఇది ఏ, ఇది సి, ఇది సి, ఇది బి. సో డెల్టా ఏసీ చేద్దామా, డెల్టా ఏసీ డౌన్వర్డ్ డైరెక్షన్ WL3/3EI, WL/2 హోల్ క్యూబ్ బై, ఇది L/2 కదా, WL/2 హోల్ క్యూబ్ బై 3EI మైనస్ ఆర్ అప్పర్ డైరెక్షన్ L/2/3EI. అదే విధంగా డెల్టా సిబి చేయండి, డెల్టా సిబి చేస్తే ఆర్ WL/2 హోల్ క్యూబ్ బై 3EI. నేనేం చెప్పాను కాంపాటబిలిటీ ఈక్వేషన్, డెల్టా ఏసీ అంటే ఇది ఎంత డిఫ్లెక్ట్ అవుతుందో డెల్టా సిబి కూడా అంతే డిఫ్లెక్ట్ అవుతుంది, అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది చేయండి, WL/2 హోల్ క్యూబ్ బై 3EI minus RL/2 whole cube by 3EI, which is equal to R into L/2 whole cube by 3EI. Capital W is equal to 2R. R is equal to W by 2. Okay. So మనకు కావాల్సింది ఏంటి, డెల్టా సిబి ఆర్ డెల్టా ఏసీ కావాలి. నాకు సిబి ఫార్ములా ఈజీగా ఉంది కాబట్టి నేను ఇది చేసేస్తాను. ఆర్ వాల్యూ ఎంత, W/2, L/2 హోల్ క్యూబ్ బై 3EI. చూడండి 2 2 ఇంటూ 2 పవర్ 3, 2 పవర్ 3 అంటే 16, 16 ఇంటూ 3 48, WL క్యూబ్ బై 48EI, 48EI. క్వశ్చన్ నంబర్ 11 కి ఆన్సర్ వచ్చేసి WL క్యూబ్ బై 48EI. అదే హింజ్ లేకపోతే, హింజ్ ఉంటే WL3 బై 48EI అయిందండి, హింజ్ ఉంటే. హింజ్ లేకపోయి ఉంటే WL3 బై 192EI అయ్యేది. అంతే కదా, ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, 192EI అయ్యేది. ఓకే,
So this is the observation we should learn from this. Okay, that's it for this video, guys. Please subscribe and share if you like the content. Truly, like kuda cheyandi. Okay, and next video will be on soil mechanics.